హాయ్ అండి, వెల్కమ్ టు ఉమ్లా వంటకాలు. ఈరోజు వెజ్లో బెస్ట్ కాంబినేషన్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. శనగపప్పు బీరకాయ డెడ్లీ కాంబినేషన్ కదండి. నా స్కూల్ డేస్లో ఎక్కువగా లంచ్ బాక్స్కి మా అమ్మనైతే ఎక్కువగా శనగపప్పు బీరకాయ కర్రీ చేయమనేదానండి. నాకు అంత ఇష్టం. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను 1/2 kg బీరకాయలు తీసుకుని పీల్ తీసుకోవాలి. బీరకాయకు కంప్లీట్గా పీల్ అయితే తీయకండి, లైట్గా పీల్ తీస్తే సరిపోతుంది. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక 2 ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పును కూడా 1 గంట సేపు పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయ అనేది మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఏ కర్రీ అయినా సరే మంచి టేస్ట్ రావాలంటే ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని బీరకాయలో కంప్లీట్గా వాటర్ ఇంకేంత వరకే మనం కుక్ చేసుకోవాలండి. బీరకాయలో వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కదా, ఇందులో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఇందులో శనగపప్పును కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని చూద్దామండి. చూసారు కదా, వాటర్ ఇంకిపోయింది కదా. ఒకసారి కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకునే శనగపప్పును కూడా వేసుకోవాలి. శనగపప్పులో పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి, లేకపోతే కర్రీ అనేది కొంచెం పచ్చివాసనలా వస్తుంది. సో శనగపప్పు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes వరకు అలా ఫ్రై చేసుకుంటే శనగపప్పులో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది. చూసారు కదా, ఇవంతా బాగా కలుపుకున్నాక ఇంకా మా కారం ఇవన్నీ వేసేసుకుందాం. 1.5 స్పూన్ కారం వేసుకున్నాక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు కారం వేసుకున్న తర్వాత 5 minutes అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కారం పచ్చివాసన కూడా పోతుంది. ఇవంతా బాగా ఫ్రై చేసుకున్నాక సాల్ట్ అనేది మనం ముందే వేసుకోకూడదండి. సాల్ట్ ముందు వేసుకున్నామంటే మనకి పప్పు అనేది ఉడకదు. సో మనం సాల్ట్ ఎప్పుడు వేసుకోవాలంటే కర్రీ అనేది ఒక 80% కుక్ అయిన తర్వాతే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, సాల్ట్ మాత్రం ముందు అయితే యాడ్ చేయకండి. ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. 1 గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనకి ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే పప్పు బీరకాయ బాగా ఉడుకుతుందండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వాటర్ ఇంకిపోతుంది, పప్పు ఉడకదు. నేనైతే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటానండి. కుక్ చేసుకున్నాక ఇక 80% అయితే కుక్ అయింది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అయితే మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా బెస్ట్ కాంబినేషన్ అయినా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం అయితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇలాంటి వీడియోస్ ఏం కావాలి, ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నా వీడియోకి మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్